ప్రభుత్వం అన్ని విధాలా కాపాడుతామని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. ఏంటి మీ సమస్య ఏంటండి? నా పేరు మొహమ్మద్ హాజీ సర్వర్ బేగ్ అండి. ఈ సుబ్బరాజు నగర్లో స్థానికుడిని నేను. సహాయక చర్యలు అని చెప్తున్నారు కానీ ఏ సహాయక చర్యలు ఇక్కడ రావడం అనేది జరగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పైన తిరిగి అటు తిరిగి వెళ్ళిపోతున్నారే తప్ప కానీ ఎన్ని పాయింట్లు ఇచ్చారు కలెక్టర్ గారు, మీరు ఎన్ని పాయింట్లు దించారు, ఏ పాయింట్లు పెట్టారు, ఎక్కడ పాయింట్లు పెట్టారు అనేది ఏ దాఖలాలు లేదు. మీరు ఎన్డీఆర్ఎఫ్ పెట్టి చేస్తున్నారనే మాటే కానీ అట్లీస్ట్ డబుల్ స్టోర్ బిల్డింగ్లు అటు సైడ్ చూడండి, ఒక్కసారి డబుల్ స్టోర్ బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయో దాన్ని మీద దించినా సరే అటు మీద దించిన సహాయక చర్యలు అందించవచ్చు. నాయకులు ఎవరు మీ ఇటువైపు కనుక వచ్చిన దాఖలాలు లేవా? ఎవరూ లేరండి. మా ఏరియాలో కానీ నాయకులు కానీ రావడం కానీ ఏమీ లేదండి. స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఎవరు, చర్చ్ వాళ్ళు కానీ, మసీదుల వాళ్ళు కానీ, గుళ్ళ వాళ్ళు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, వీళ్ళు స్వచ్ఛందంగా మీరెంత మేమెంతనే సహాయక చర్యలు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఒకళ్ళ సహాయం చేసుకున్నారే తప్ప కానీ టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండ్ దిస్ ఈజ్ ద ఫ్లడ్ టీమ్. ఈ సమస్యకి పరిష్కారం ఏదంటారు? ఈ సమస్యకి పరిష్కారం ఒకటేనండి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ముప్పు ప్రాంతం ఉందో ఆ ముప్పు ప్రాంతానికి వచ్చి మీరు ఎందుకు సందర్శించట్లేదు, మీ టీం ఎందుకు రావట్లేదు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మినిస్టర్లు, మీ అధికారుల యంత్రాంగం ఏమైంది? మీకు నీళ్లలో దిగడానికి భయమా? లేకపోతే మీయేనా ప్రాణాలు? మా ఈ ప్రాణాలు కాదా? మేము మనుషులం కాదా? మేము జీవించడం లేదా? మీరు ఒక్కళ్ళే ప్రాణాలు పట్టుకుని తిరుగుతున్నారా? చిన్నపిల్లలు, చంటి పిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళు ఎంతోమంది 4-5 రోజుల నుంచి లోకల్ పరంగా సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, సుందరమ్మ దిబ్బ, లోకల్ న్యూ ఆర్ఆర్పేటలో ఎవరైతే ఉన్నారో ఇటు నుంచి అటు స్థానికంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అక్కడ కుర్రవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి సహాయం చేసుకోవడానికి వచ్చి ఎలాంటి సమస్య అయినా సరే మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా భోజనం అందిందా లేదా, మంచినీళ్ళు అందినాయా లేవా, పాల ప్యాకెట్లు అందినాయా, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు సహాయం చేశారే తప్ప కానీ యంత్రాంగం ఏమయ్యింది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇటు ఒక్కసారి చూడండి సార్, ఈ చెత్తా చెదారాలు ఒక్కసారి చూడండి, ఇది ఏముందో అసలు ఏంటిది. తీసుకెళ్ళడానికి కూడా 3 రోజుల నుంచి CMHO ఏమవుతున్నారు, డిఎంఓ గారు ఏమవుతున్నారు, ఏఎంహెచ్ వాళ్ళు ఏమవుతున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చెప్పినా సరే రాకుండా ఏమీ చేయకుండా మీరు ఏంటిది? మీ యంత్రాంగం వైఫల్యం అనుకోవాలా, గవర్నమెంట్ లేకపోతే వైఫల్యం అనుకోవాలా, లేకపోతే మొత్తం ఫెయిలర్ అనుకోవాలా? మీరు చేస్తుంది ఏంటి అసలు? మీరు ఏం చేస్తున్నారు? మీరు మీ డిమాండ్ ఏంటండి? మా డిమాండ్ ఒకటేనండి. ముందుగా వచ్చి ఎక్కడైతే నీళ్ళైతే వస్తున్నాయో అక్కడికి మీరు వెంటనే మీరు దాన్ని ఆ కట్టని ఆపుతారో లేకపోతే నీళ్ళని ఆపుతారో ఏం ఆపుతారో మీ రెస్క్యూ టీం ఏవైతే ఉందో అటు వెళ్ళి మొత్తం కంప్లీట్గా డైవర్షన్ పెట్టండి. పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికి వీళ్ళకి మేమైతే మటుకి 50,000 నుంచి ₹1,00,000 లోపు వరకు ఒక్కో ఇంటికి ఇవ్వాలని చెప్పి స్థానికంగా ఒక్కో ఇంట్లో ఫ్యాన్లు పాడైపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, మంచాలు పాడైపోయినాయి, మోటార్లు పాడైపోయినాయి, పుస్తకాలు పాడైపోయినాయి, కంప్యూటర్లు పాడైపోయినాయి, మొత్తం కంప్లీట్గా పాడైపోయి ఏదీ లేకుండా మొత్తం పాడైపోయింది. ఇటు సైడ్ నుంచి ఏదైనా సరే కానివ్వండి, అటు కానివ్వండి, ఇటు కానివ్వండి, మనం చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే 10 మంది మెచ్చుకునేటట్టు ఉండాలి, 10 మంది చెప్పకునేటట్టు ఉండకూడదు. మీరు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీ యంత్రాంగం ఏం చేస్తుంది? మీ పరిస్థితి ఏంటి? మీరేంటి అసలు? ఎవరైనా వచ్చి సుబ్బరాజు నగర్ ఏరియాకి కానీ, సుందరమ్మ దిబ్బ కానీ, అరుణోదయ నగర్ కానీ, రాజరాజపేట కానీ ఎవరైనా సరే వచ్చి సందర్శించారా? ఒక్కళ్ళు చూపించండి నాకు. నేను ఎంతమందికి ఫోన్ చేశానంటే రేపు చూపిస్తానండి ఎంతమందికి ఫోన్ చేశాననేది రికార్డ్ అయింది మొత్తం. వీళ్ళతో వస్తున్నామంటున్నారు. కొంతమంది అయితే మటుకి ఫోన్ స్పెషల్ ఆఫీస్ని నియమించారు. స్పెషల్ ఆఫీస్ నియమించారంటే ఫోన్ చేసి ఫోన్ ఒక్కోసారి లిఫ్ట్ చేస్తున్నారు, వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటారా? 100% అండి, 100% ప్రభుత్వ వైఫల్యమేనండి. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే జరిగింది. అధికారులు వచ్చి కనుక సహాయ చర్యలు ఏమీ అధికారులు రావడానికి ఇబ్బంది పడతానంటున్నారు, రాలేకపోతానంటున్నారు, మొత్తం చేస్తానంటున్నారు. పాత రాజరాజపేటలో నుంచి రావచ్చు ట్రాక్టర్లు ఉన్నాయి కదండి మన దగ్గర. ఆ ట్రాక్టర్ల యంత్రాంగం ఉంది. 25 ట్రాక్టర్లు 50 ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లు తీసుకొచ్చి మీరు ఆ డిపో నుంచి, ఇది వెహికల్ డిపో నుంచి ట్రాక్టర్లు రావా మనకి? ఆ ట్రాక్టర్ల నుంచి మీరు రాలేరా? ఆ దాంట్లో ఎక్కి చూడలేరా? చంటి బిడ్డలు ఒంట్లో బాలేని వాళ్ళు చాలామంది భయపడి
ఇళ్లల నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఈ విధంగా ఇళ్లల నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇదేంటి? ఇది కరెక్ట్ సమయం కాదు. రాజకీయాలు మాట్లాడద్దు, మనం రాజకీయాల జోలికి వెళ్తాం లేదు. రాజకీయాలు మాట్లాడాలంటే చాలా చేయొచ్చు మేము కూడా, కానీ రాజకీయాలు వద్దండి. ఇక్కడ సమస్యకి పరిష్కారం ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నినాదం కాబట్టి బాగుండాలి. కాబట్టి మీరు మీ యంత్రాంగాన్ని వెంటనే తీసుకొచ్చి ఈ సమస్యకి మా డిమాండ్ అయితే ఒకటేనండి, ప్రతి ఇంటికి కూడా ఎవరైతే లాస్ అయ్యారో 1,00,000 రూపాయలకి ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి స్థానికుడిగా నేను డిమాండ్ చేస్తున్నానండి. 1,00,000 రూపాయలు మీరు వచ్చి వెరిఫై చేసుకోండి. మీ యంత్రాంగం ఏదైతే ఉంటుందో ప్రతి ఇంటికి వెళ్ళండి. ఏం సామాన్లు పోయినాయి, ఏం పోయినాయి, ఎన్ని మునిగిపోయినాయి, ఎన్ని వచ్చినాయి, ఏంటి అనేది మొత్తం మీరు ఒకసారి చూసుకున్న తర్వాత రండి. మొత్తం రాసుకోండి, ఏ ఇంట్లో ఎన్ని పాడైపోయినాయి ఏంటి చూసుకోండి ఒకసారి. నేనైతే మట్టికి స్థానికుడిగా మొత్తం కంప్లీట్గా 1,00,000 రూపాయలు అయితే ప్రతి ఇంటికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి.